మనందరికీ తెలుసు కరెంట్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ టాపిక్స్కి సోర్స్ మనకి డైలీ న్యూస్ పేపర్స్, టీవీ న్యూస్ అండ్ ఆల్సో మ్యాగజైన్స్ అండ్ ఆల్ దట్ వన్. మ్యాగజైన్స్లో మనం ముఖ్యంగా మాట్లాడుకున్నది యోజన అండ్ కురుక్షేత్ర. మీకు ఆల్రెడీ యోజనకి కురుక్షేత్రకి మధ్య తేడాలు కూడా చెప్పాను. యోజన కురుక్షేత్ర ఇట్స్ గవర్నమెంట్ పబ్లికేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇది పబ్లిష్ చేస్తుంది. ఈ రెండు పుస్తకాల్లో మనకు కనిపించేది ఏంటంటే, ఈ మ్యాగజైన్లో మంత్లీ, ఈ మ్యాగజైన్స్లో మనకి ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ప్రభుత్వం తాలూకా విధానాలు, ప్రభుత్వం తాలూకా ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయి, దేనికి ఎలా చేస్తుంది. అంటే దిస్ ఈజ్ అఫీషియల్ మ్యాగజైన్ కాబట్టి మనకి ఆ ఫిగర్సే, వాళ్ళు ఇచ్చే స్టాటిస్టిక్స్ మాత్రమే మనకి కొలమానం. అంతేగాని న్యూస్ పేపర్స్లో వీటిలో వచ్చేవి ఇటు అటు ఉండొచ్చు. కానీ మనం ఏంటంటే యోజన కురుక్షేత్రాన్ని మనం ఒక కరదీప కింద, లేదు అని అంటే ఒక స్టాండర్డ్ ఫౌండేషన్ కింద స్టాటిస్టిక్స్ కోసం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సబ్జెక్ట్ మ్యాటర్ కోసం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు ఈ ఎవ్రీడే న్యూస్ పేపర్కి వచ్చేసరికల్లా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ ఈజ్ నెంబర్ 1. ఇట్ ఈజ్ ఎ నేషనల్ ఎగ్జామినేషన్. సో ఆల్ ఇండియా ఎగ్జామినేషను నేషనల్ ఎగ్జామినేషన్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా నిర్దేశించిన సిలబస్ ప్రకారంగా, అంటే ఎన్సిఆర్టీ ఈజ్ ది స్టాండర్డ్ మెజర్మెంట్ ఫర్ ది సిలబస్. సో ఆ విధంగా అది ఉంటుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ కోసం మనం న్యూస్ పేపర్సు, మ్యాగజైన్స్ చూస్తున్నప్పుడు మనం చాలా ముఖ్యంగా గుర్తించాల్సిన అంశాలు ఏంటి, ఎటువంటి అంశాలు ఎగ్జామినేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకి చాలా తెలుసు, వీ ఆల్వేస్ యూజ్ 2 words. వన్ ఈజ్ డైనమిజం, ది సెకండ్ వన్ ఈజ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే కారకం. కారకం అంటే ఈ కారణం వల్ల అది కదిలింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాండ్ స్లైడ్స్ తెలుసు. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ తాలూకా రాళ్ళు ఇవి కూడా, లేకపోతే బండలు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఆ దొరుకుతున్నప్పుడు వాట్ వీ ఫైండ్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ స్లైడింగ్ ఆఫ్ దోస్, రోలింగ్ డౌన్. ఎందుకు జరుగుతుంది ల్యాండ్ స్లైడ్స్, వై ల్యాండ్ స్లైడ్స్ అక్కర్ అని మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి ఏంటంటే ఎక్కడైతే ఆ రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళు దగ్గర ఉన్న భూమి, లేదు అని అంటే మట్టి కోతకు గురైంది కాబట్టి దిస్ రాక్ హ్యాస్ బికమ్ వీకెన్. సో అది అక్కడ నిలబడడానికి అవకాశం లేక, వర్షాలు బట్టి మొత్తం కూడా నీటి ధారలతో కొండ అంతా కూడా పూర్తిగా తడిసిపోయి ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మట్టి ఉంటుందో అవంతా లూజ్ అవుతుంది, బురద మట్టి తయారవుతుంది. కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అక్కర్ అంటే రాక్ స్టార్ట్స్ ఫాలింగ్ డౌన్, ఇట్ రోల్స్ డౌన్. సో వీ నో దట్ వన్. మనకి ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ కదా. సో అక్కడ నుంచి ఈ థియరీ కూడా పుట్టింది. ఇట్లా ఒక్కొక్కటి కూడా చైన్ రియాక్షన్స్, ఒకదాని తర్వాత ఒకటి జరిగితే ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి జరిగితే ఇంకోటి జరుగుతుంది. ఐ వాంట్ సక్సెస్. సక్సెస్ ఈజ్ ది అల్టిమేట్ టార్గెట్. సో సక్సెస్ రావాలంటే 1 year మీ ఇన్పుట్ మీద మీ అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది. ఇన్పుట్ అంటే మనం చాలా కష్టపడవచ్చు, కానీ మనం కష్టపడుతున్న దాంట్లో ఒక పద్ధతిగా కష్టపడుతున్నామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ 1 year ఆఫ్ అవర్ ఎఫర్ట్, డైలీ ఎఫర్ట్, అంటే ఎట్లాగైతే చినుకు చినుకు కలిస్తే ఒక రెయిన్ డ్రాప్ అవుతుంది, అట్లాగే బొట్టు బొట్టు కలిస్తే వాటర్ అవుతుంది. అట్లాగే ఎవ్రీ సెకండ్ ది టైమ్ హౌ వీ స్పెండ్ అండ్ హౌ వీ వాల్యూ అండ్ వాట్ ఎఫర్ట్ వీఆర్ పుట్టింగ్, ఇన్ వాట్ వే వీఆర్ పుట్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫైనల్ అవుట్కమ్. ద ఫైనల్ అవుట్కమ్ విల్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, డిపెండ్స్ అపాన్ యువర్ 1 year స్టెప్స్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇక్కడ క్యాటలిస్ట్గా, లేదు అని అంటే ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి అలా డైనమిక్గా మనకి ఏర్పడడానికి కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో దిస్ కరెంట్ అఫైర్స్
రిలేటెడ్ టు వాట్ అంటే ఇట్ రిలేట్స్ టు ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నామో అన్ని సబ్జెక్ట్స్ని ఇది ఇంపాక్ట్ చేస్తున్నాయి. పొలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్లో ఎట్లా అంటే డెవలప్మెంటల్ వర్క్స్ టేకెన్ బై ది గవర్నమెంట్, ద బడ్జెట్ అలాట్మెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కంప్లీట్లీ, సస్టెనెన్స్, జస్టిస్. సో ఇట్లా మనం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఆర్ సోషల్ స్ట్రాటా, పాపులేషన్ స్ట్రక్చర్, population composition, the financial transactions, the financial movements, economy, so what not, socialism, social, political, financial and everything anamata, geographical, everything it covers. So this way ఇది మనకి ప్రతి సబ్జెక్ట్కి కూడా అన్వయించుకుంటూ మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్, heat balance, development of the temperature and how to control pollution. The most important everyone targets is the protection of the earth. So earth weak అవుతుంది, ఎర్త్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి? సో దీని మీద ఏంటంటే ఎన్నో అంతర్జాతీయ సమస్యలు, ఎర్త్ సమిట్, క్లైమేటిక్ మీటింగ్స్ అవుతున్నాయి. సో వీటన్నిటిని మనం కవర్ చేసుకుంటూ ముఖ్యంగా మనం ఈ కరెంట్ అఫైర్స్లో మనం దృష్టి పెట్టేది ఏంటంటే ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఈజ్ వీ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ అంటే ఇటు అడ్మినిస్ట్రేషను ఒకవైపు, ఇంకోవైపు కాన్స్టిట్యూషన్, ఇంకోవైపు the functions of the government, the powers and functions, how the parliament works. So ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీడే యూ ఫైండ్ వన్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ ఇండియన్ పాలిటీలో యూ ఫైండ్ ది పొలిటికల్ పార్టీస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీ. సో ఇట్ మే బి పాలిటిక్స్ యూ ఫైండ్ ఇన్ డిఫరెంట్ వే, బట్ వీ ఫైండ్ దట్ వన్ ద పొలిటీషియన్స్ వాళ్ళు ఏంటంటే పవర్ని హస్తగతం చేసుకొని ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వం తాలూకా తీసుకునే పాలసీస్లో వాళ్ళ ముద్ర వేద్దామనే ఉద్దేశంతో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో జరిగేవి ఇవన్నీ కూడా. సో వీ ఫైండ్ దట్ వన్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్షన్, ఎ క్లాష్ ఆర్ ఫంక్షనింగ్ బిట్వీన్ ఆర్ ద లింక్ బిట్వీన్ ఇటు పాలిటిక్స్, ఇటు మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. సో దీనికి సంబంధించిన ప్రతి విషయం, స్టేటు సెంటరు, పంచాయతీ రాజు, విలేజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, మెట్రో సిటీస్, హౌ కాస్మోపాలిటన్ సిటీస్ ఆర్ డెవలపింగ్, హౌ ఎడ్యుకేషన్, హెల్త్, కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీ వచ్చేసరికల్లా మనకి ఏంటంటే ఈ గార్డెన్స్, అట్లాగే స్కూల్స్, ఇవన్నీ మనకు కనబడతాయి. సో వీ ఫైండ్ దట్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కనబడతాయి. సో వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, ఇది ఒక మంచి టాపిక్, చాలా పెద్ద టాపిక్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి, ఇండియన్ కల్చర్ హెరిటేజ్ ఖచ్చితంగా మీరు కవర్ చేయాల్సిన సబ్జెక్టే. సో ఇండియన్ కల్చర్ హెరిటేజ్లో వస్తున్న డైనామిక్ థింగ్స్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడాలి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఏ సబ్జెక్ట్ అకాడమిక్స్ మీరు చదవాలంటే 10th 9th ఇంచుమించుగా ఆ క్లాసులు, 11th ఇంటర్మీడియట్ దీంట్లో సైన్సెస్, జనరల్ సైన్సెస్ ఇవి మీరు చదివితే సరిపోతుంది. కానీ దీంట్లో కరెంట్ టాపిక్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు. అప్పుడెప్పుడు 2G విన్నాము, ఇప్పుడు 5G వింటున్నాము, తర్వాత 6G 7G 30Gకి వెళ్ళే అవకాశం 2047-50కి ఉందేమో అన్న పరిస్థితి. అట్లాగే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంటర్నేషనల్ సమిట్ మొన్న ఢిల్లీలో జరిగింది. సో అట్లాగే అమెరికా ఫారిన్ పాలసీ, హౌ అమెరికా ఈజ్ డిక్టేటింగ్ ది టర్మ్స్, హౌ ఇట్ ఈస్ చేంజింగ్ ది సిచ్యుయేషన్స్ అండ్ ఆల్ దట్ వన్, యూ హ్యావ్ సీన్ దట్ వన్. సో మనకేంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ది వరల్డ్ పాలిటిక్స్ ఆల్సో. సో మనం ఏంటంటే అటు స్పేస్కి వెళ్ళాలన్నా, ఇటు సముద్రంలోకి వెళ్ళాలన్నా, యుద్ధం చేయాలన్నా, లేదు అని అంటే మనం సౌకర్యవంతంగా ఏసీ, టీవీ,
ఈ టీవీలో ఇప్పుడు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాల్ టీవీ అంట, వాల్ టీవీ జస్ట్ స్క్రీన్ యూ షో ఇట్ విల్ కమ్. అసలు అవి ఏమీ కాకుండా కూడా అసలు స్క్రీనే లేకుండా డైరెక్ట్గా గోడ మీదే సినిమాలు లేదా టీవీ కూడా వేసుకునే అవకాశాలు వస్తున్నాయి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా ఎన్నో, కమ్యూనికేషన్ సిస్టంలో ఎన్నో చేంజెస్, ఎన్నో డెవలప్మెంట్స్. ఇప్పుడు అంతా ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది గ్రీన్ హైడ్రోజన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎలక్ట్రికల్ బస్సెస్, అట్ ది సేమ్ టైం సూపర్సోనిక్ ఏరోప్లేన్స్. సో శాటిలైట్ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంది. సో ఇట్లాగేంటంటే కరెంట్ టాపిక్స్ మీరు చదువుతున్నప్పుడు ఈ విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి పెడితే మీకు సబ్జెక్ట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చదువుతూ ఉంటారు, ఇటు వింటూ ఉంటారు కాబట్టి యువర్ లిజనింగ్ స్కిల్, అండర్స్టాండింగ్ స్కిల్ అండ్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఆల్సో విల్ ఇంప్రూవ్. సో న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ వస్తారు కదా, హ్యాట్స్ ఆఫ్ టు ది న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. దే హెల్ప్ నాట్ ఓన్లీ ఎన్హాన్సింగ్ అవర్ నాలెడ్జ్, రిఫ్రెషింగ్ అవర్ నాలెడ్జ్, బట్ ఆల్సో అది మనకు ఏం చేస్తుందంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఇస్తుంది. ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుందని కూడా మనకి అది ఫుల్గా ఒక నాలెడ్జ్ ఇస్తుంది. కాబట్టి ఎవరైతే న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ వచ్చేసరికల్లా అది వాట్ వి కాల్ దిస్ వన్ బుకిష్ పీపుల్ ఉంటారు కదా, అంటే పుస్తకాల పురుగు చూస్తే వదలడం అన్న టైప్లో ఎవరైతే రోజు గంటన్నర ఇది ఒక యజ్ఞంలాగా చేస్తారో వాళ్ళకి సబ్జెక్టు పట్టుబడుతుంది, సబ్జెక్ట్ డైనమిక్స్ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది, జనరల్ అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా మీద ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో 16 years బిలో వాళ్ళు దే ఆర్ ప్రొహిబిటెడ్ టు ఆపరేట్ సోషల్ మీడియా. ఇంటర్నెట్ వచ్చేసరికల్లా దే హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. సో దిస్ వే వీ ఫైండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్. ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో, మనం ఇక్కడ నారా లోహిత్ గారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టరు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని చెప్తున్నారు ఏంటంటే మేము కూడా ఈ సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ ఈ పిల్లల మీద ఇంపోజ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మనకేంటంటే ఇవన్నిటి మీద ఒక అవగాహన ఉండడం, అర్థం చేసుకోవటం చాలా అవసరం. కాబట్టి కరెంట్ టాపిక్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వైటల్ రోల్, key role. Understand that key role, then it will become very easy for you. Thank you very much. All the best.